ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రంలో 508వ నామం అతి గర్విత. ఈ లోకంలో గర్వం సాధారణంగా సౌందర్యం, ధనం, అధికారం వీటి వల్ల కలుగుతుంది. అమ్మ మహా సౌందర్యవతి, అందువల్ల గర్వము కలది. ఇది దుర్గుణమని తలవకూడదు. సౌందర్యానికి గర్వము కూడా అలంకారం అవుతుంది, కానీ ఆ గర్వము దురహంకారము కారాదు. ఈ నామంలో గర్వము అనే పదానికి అర్థం గడుసుతనం కలిగి ఆ భావాన్ని చూపులలోనూ, మాటలలోనూ, నడతలోనూ వ్యక్తపరచడాన్ని గర్వం అని అంటారు. పరిమితమైన ఉనికి కలిగి ప్రతిరోజు నశించే గుణం కలిగి ఏదో ఒక రోజు పూర్తిగా నశించిపోయే స్వభావం కల శరీరాన్ని నేను అని అనుకున్న మనం ఈ శరీరంతో కలిగిన బంధాలను, సంపదలను నావి అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. అది విడిచిపెట్టదగిన స్వభావం అవుతుంది. కానీ అమ్మవారు పరిపూర్ణమైన సౌందర్యము, సంపద, ఐశ్వర్యము, పుష్టిగా కలిగిన తల్లి. ఆమె నిత్య యవ్వన అని మనం ఇంతకు ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం. ఆ ప్రకారం ఆమె యొక్క గుణాలు అన్నీ కూడా ఏనాటికి నశించే స్వభావము కలవి కావు. నశించే స్వభావము అనేది కాలానికి లోబడుతున్నామని గుర్తు చేసేది. కాలానికి శాసకురాలైన అమ్మవారు కాలానికి లోబడి ఉండే స్వభావం కలిగిన వారు కాదు. కాబట్టి అమ్మవారి యొక్క గుణములు అన్నీ కూడా అనంతమైన కాలంలో అనంతంగా ప్రకాశించేవే. కాబట్టి అమ్మవారు ఆ గుణములతో ఆమె చూపులలోనూ, ఆమె మాటలలోనూ, ఆమె నడకలోనూ ఈ భావాన్ని ఎప్పుడూ ఉంచుకుంటారు. కాబట్టి అమ్మవారికి ఈ నిండుదనమైన స్వభావం ఒక ఆభరణం లాంటిది అవుతుంది. ఆమెకు ఉన్న గర్వము మామూలు గర్వము కాదు. అతి గర్వం అంటే అమ్మవారి యొక్క నిండైన స్వరూపానికి, స్వభావానికి కలిగిన తృప్తితో ఆవిడ ఈ ప్రపంచాన్ని చూస్తుంది అని అర్థం. అటువంటి తల్లి, చక్కని తల్లి మనకు ఉన్నటువంటి చెడు గర్వాన్ని తొలగించి ఆమెకున్న స్థితిని మనకు కలిగించి అనుగ్రహించాలని కోరుకుంటూ అమ్మకు మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం